కమిషనర్ గారికి సమ్మె నోటీసు ఇచ్చిన మున్సిపల్ యూనియన్ ప్రతినిధులు. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. జూలై 9న జరిగే దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. 2025 జూన్ 24వ తేదీ నాడు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల సాధనకై కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2025 జూలై 9వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనుటకై మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి గారికి బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ, భారతదేశంలో స్వతంత్రం రాక పూర్వమే బ్రిటిష్ కాలంలోనే ప్రాణత్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం 1926, వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ 1923, వేతనాల చెల్లింపు చట్టం 1935తో సహా కనీస వేతనాల చట్టం 1948, బోనస్, గ్రాట్యుటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి 29 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్చివేసిందని, ఈ లేబర్ కోడ్స్ వలన సంఘము పెట్టుకునే హక్కును, సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తున్నాయని, ఉద్యోగ విధానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులను బానిసలుగా మార్చివేస్తాయని, వేతనాల కోసం బేరసారాలాడే హక్కులను కార్మికులు కోల్పోతారని, సరెండర్ లీవ్ల బకాయిల చెల్లింపు, సిక్, డెత్ మరియు రిటైర్మెంట్ పోస్టుల భర్తీలో కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మరియు తదితర డిమాండ్ల పరిష్కారానికై 2025 జూలై 9వ తేదీ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘ నాయకుల్ని చర్చలకి ఆహ్వానించి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో సమ్మె మూలంగా ప్రజానికానికి ఎదురయ్యే ఇబ్బందులకు, అసౌకర్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణ అధ్యక్షులు పులి శామ్ ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్యక్షులు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు గంట శ్రీనివాసులు, దియ్యాల దేవమ్మ, కార్యదర్శులు బద్వేల్ ప్రవీణ్ కుమార్, నేలటూరి పాలయ్య, కోశాధికారి కాలువ శివకుమార్, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్, కార్మికులు చంద్ర, రామయ్య, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా 2025 జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చిన నేపథ్యంలో కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి తెలియజేస్తూ, నేడు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘంగా ఈరోజు సమ్మె నోటీస్ ని అందజేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నిటి కూడా తూట్లుపొడిచి ఈరోజు బడా పెట్టుబడిదారులకి, కార్పొరేటర్లకి అనుకూలంగా ఈరోజు చట్టాలన్నింటి కూడా 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు కార్మికుల హక్కుల్ని హరించే రకంగా ఈరోజు చట్టాలు మార్పు తీసుకొస్తున్నారు. ఈరోజు ప్రధానంగా కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా నిర్ణయించేదాన్ని మేము ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాం. యథావిధిగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటి కూడా కొనసాగించాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సైతం 8 గంటల పని విధానాన్ని 12 గంటలకి పెంచాలనేటువంటి నిర్ణయాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 12 గంటల పని విధానం కాకుండా 8 గంటల పని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు నామమాత్ర వేతనాలు ఇస్తున్నారు. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అట్లాగే జీవో ఆర్టీ నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులు కూడా
వేతనాలు పెంచాలని, పారిశుద్ధ్య కార్మికులకి, ఇతర విభాగాల కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షణ పరికరాలని, పనిముట్లని సకాలంలో ఇవ్వాలని, అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఈరోజు ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకి అమలు చేయాలని, అట్లాగే ఇతరత్ర సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలా, ఈ సమ్మెని నిలువరించేదానికి కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపాలని, చర్చలు జరిపి కార్మికులు పెట్టినటువంటి చాప్టర్ డిమాండ్స్ పైన చర్చించి నిర్ణయాలు తీసుకొని కార్మికులకి, ఉద్యోగులకి, పెన్షనర్స్ కి, ఇతరత్ర కార్మికులందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కె నాగేంద్రబాబు, ఏపీ మున్సిపల్